శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. బ్రహ్మదేవునికి ఇతర పుత్రుల జననం. సౌతి మహర్షి ఇట్లు పలికెను. బ్రహ్మదేవుడు సృష్టి చేయదలిచినప్పుడు నారదుడు మరీచి మహర్షి మొదలైన ఋషులతో కలిసి బ్రహ్మదేవుని కంఠం నుండి పుట్టెను. బ్రహ్మదేవుని యొక్క నారదం అనే కంఠ ప్రదేశం నుంచి పుట్టినందువల్ల ఆ మహర్షిని నారదుడు అన్నారు. బ్రహ్మదేవుని దక్షిణ పార్శ్వం నుండి పుట్టినందువల్ల సమస్త కర్మలు ఆచరించటంలో దక్షుడు కావున ఆ మునిని దక్షుడు అనిరి. వేదములలో కర్దమ శబ్దం నీడ అను అర్థమున ఉన్నది. బ్రహ్మ యొక్క కర్దమం నుండి పుట్టిన ముని కర్దముడయ్యను. వేదాలలో మరీచి అనగా కాంతి. అందువల్ల బ్రహ్మ నుండి పుట్టిన అతి తేజస్వి అయిన మహర్షిని మరీచి అన్నారు. క్రతువులెన్నో పూర్వజన్మాన అట్లే ఈ జన్మలోనూ చేసినందువల్ల బ్రహ్మపుత్రుడైన ఆ మహర్షిని క్రతువ అన్నారు. ప్రధానమైన అంగం శిరస్సు లేక ముఖము. ఇరా అనగా తేజస్వి. బ్రహ్మదేవుని ముఖం నుంచి ఉద్భవించిన తేజస్వైన కుమారుని అంగీరసుడని పిలిచిరి. భృగువనగా మిక్కిలి తేజస్సు కలవాడని అర్థం. బ్రహ్మదేవుని యొక్క అతి తేజస్వైన పుత్రుని భృగు మహర్షి అన్నారు. మంచి తేజస్సు గల బ్రహ్మపుత్రుల్లో ఊర్ధ్వమైన తపస్సు చే ప్రజ్వలించుచు అరుణవర్ణం గల పుత్రుని అరుణి అన్నారు. ఏ యోగి తన యోగశక్తి చే హంసలను లేక ప్రాణవాయువులను తన వశంలోనికి తెచ్చుకొనెను ఆ పరమ యోగేంద్రుడైన బాలుడు హంసి అని పేరు తెచ్చుకొనెను. బాలుడు పుట్టగానే బ్రహ్మదేవునికి వశీభూతుడయ్యను. మిక్కిలి ఇష్టమైన శిష్యుడుగా కూడా ఉండెను. ఈ విధంగా బ్రహ్మదేవునికి వశమై ఉన్నందువల్ల అతడు వశిష్ఠుడుగా పరిగణించబడెను. ఏ బాలుడు ఎల్లప్పుడూ తపస్సుపై వాంఛ కలిగి ఉండనో సమస్త కర్మలు తన్ను తాను నిగ్రహించుకొని చేయునో ఆ బాలుని యతి అన్నారు. పుల అనగా తపస్సముదాయం. పూర్వజన్మల్లో చేసిన తపస్సముదాయం ఏ బాలకునికి స్పష్టంగా ఉందో అతన్ని పులహడు అన్నారు. త్రిగుణాత్మకమైన ప్రకృతిని త్రి అని విష్ణువును ఆ అని సంకేతంతో పిలుస్తారు. బ్రహ్మపుత్రుడైన ఈ బాలకునికి విష్ణువుపై ప్రకృతిపై సమానమైన భక్తిభావం ఉన్నందువల్ల అతన్ని అత్రి అన్నారు. తేజం వలన పుట్టిన 5 శిఖలు అగ్నిశిఖల వలె ఎవరి శిరస్సుపై ఎల్లప్పుడూ కనిపించనో ఆ మహర్షిని పంచశిఖుడు అన్నారు. తన పూర్వజన్మలో అపాంతర తమము అనే దేశము నా తపస్సు చేసినందువల్ల ఆ బాలునికి అపాంతరతముడు అని పేరు పెట్టింది. తాను స్వయంగా తపస్సు చేయుటే కాక ఇతరులకు కూడా తపఫలితం వహింపచేయువాడు లేక పొందించువాడు. అట్లే తపస్సును వహించి సామర్థ్యం కలవాడు కావున ఆ బాలకుడికి ఓడుడు అని పేరు పెట్టారు. తన తేజస్సుతో ఎల్లప్పుడూ వెలిగిపోవచ్చు ఉండను. అట్లే అతని మనసు తపస్సుపైననే ఇష్టం కలిగి ఉండను. కావున ఆ బాలకుని రుచి అన్నారు. బ్రహ్మదేవుడు రోధించిన వల్లను కోపగించిన సమయాన పుట్టిన కారణం చేత ఆ 11 మంది బాలులను రుద్రులు అన్నారు. సౌనకుడు ఇట్లు పలికెను. ఓ సౌతి మహర్షి, రుద్రుల్లో ఒకరిని మహేశుడు అంటారు అని అనుకుంటున్నాను. ఈ మహేశుడు బ్రహ్మదేవుని కంటే గొప్పవాడు కదా, మరి బ్రహ్మపుత్రుల్లో ఎట్లు చేరను? ఈ సందేహం పురాణతత్వములన్నీ తెలిసిన మీరే తీర్చెదరు అని భావింతును. సౌతి మహర్షి ఇట్లు పలికెను. లోకాలను రక్షించు విష్ణువు సత్వగుణ సంపన్నుడు. సృష్టి చేయు బ్రహ్మదేవుడు రజోగుణ యుక్తుడు. భయంకరులు దుర్నివారులు అయిన రుద్రులు తమోగుణ సంపన్నులు. ఆ రుద్రుల్లో ఒకడైన కాలాగ్ని రుద్రుడు శంకరుని యొక్క అంశస్వరూపుడు. శివుని శుద్ధమైన సత్వగుణ సంపన్నుడు. అతడు సజ్జనులకు మంగళకరుడు. మిగిలిన దేవతలందరూ కృష్ణుని యొక్క అంశాంశ స్వరూపులు. విష్ణువు శంకరుడు అతని అంశరూపులు. వారిద్దరూ పరిపూర్ణుడైన ఆ కృష్ణ పరమాత్మతో సమానులు. వారు సత్వగుణ సంపన్నులు. ఈ విషయమంతా రుద్రోద్భవం గురించి చెప్పిన సందర్భాన నీకు చెప్పి తిని దాన్నప్పుడే మరిచినట్లున్నావు. అందరూ ఆ భగవంతుని మాయచే మోహితులగుచున్నారు. అందువల్ల మునులకు కూడా మతిభ్రమ జరిగినట్లున్నది. బ్రహ్మదేవునికి సనకుడు, సనందుడు, సనాతనుడు, సనత్ కుమారుడు అను 4 పుత్రులు కలరు. బ్రహ్మదేవుడు సృష్టి చేయాలని తొలుత తన పుత్రులైన వీరికి చెప్పగా వారు వినిపించుకోలేదు. అందువల్ల బ్రహ్మదేవుడు కోపించగా అప్పుడు రుద్రులు పుట్టారు. సనక సనంద అను 2 పదాలు ఆనందార్థకములు. పరిపూర్ణ భక్తి గల ఈ బాలురు సదా ఆనందంతో ఉన్నందువల్ల వారికి సనక సనందులు అని పేరు కలిగింది. నిత్యం పరిపూర్ణుడైన శ్రీకృష్ణుడే సనాతనుడు. ఆ సనాతనుడైన కృష్ణునిపై భక్తి కలిగి ఉండటే కాక అతనితో సమంగా ఉన్నందువల్ల ఆ బాలుని సనాతనుడు అన్నారు. సనత్ అనగా నిత్యము, కుమారుడు అనగా శిశువు. ఎల్లప్పుడూ కుమారుని వయస్సులోనే ఉండటం వలన ఆ శిశువును సనత్ కుమారుడు అనిది. ఓ సౌనక మహర్షి, బ్రహ్మదేవుని పుత్రులైన మరీచి మహర్షి మొదలైన వారి పేర్ల వ్యుత్పత్తిని తెలిపితిని. ఇక ఇప్పుడు నారదుని విషయం వినవలసింది. ఓం శాంతి శాంతి శాంతి.